శ్రీలంకలో కొలంబో నుంచి నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నానని, అదే అశోక వాటిక. సో సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టాడో ఆ ప్లేస్ అనమాట. ఆ రాక్ అనేది బైబిల్ రాక్ అంటారంట. సో సూపర్గా ఉంది కదా. సో వీళ్ళు అనడం బైబిల్ రాక్ అంటున్నారు, కానీ మనం భగవద్గీత రాక్ అనుకుందాం. మనం భగవద్గీత రాక్ అనుకుందాం. ఎవరికైనా చూపించండి రా. సో రావణాసురుడు సీతమ్మ వారిని మన ఇండియా నుంచి ఆల్ ది వే లంకా నగరంలో అశోకవనంలో తీసుకొచ్చి పెట్టిన స్థలం ఇది. యాక్చువల్ ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ గర్భగుడి ఉండాలి, ఇక్కడ మొత్తం మనకి సీతారాముల విగ్రహాలు అవన్నీ ఉండాల్సింది. కానీ ఇక్కడ రెస్టరేషన్ అండ్ రెనోవేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనకి అమ్మవారి విగ్రహాలు ప్లస్ హనుమంతుడి విగ్రహాలు అండ్ వినాయకుడి విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే సీతమ్మ వారి కోవిల. సో కోవిల అంటారు వాళ్ళు, మనమేమో గుడి అంటాము. సో ఆ కోవిల, ఆ తర్వాత ఇక్కడ జలపాతం నది, అక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ మనకి హనుమంతుని పాదం. సో ఎంత పెద్ద పాదమో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను శ్రీలంకలో ఉన్నాను. శ్రీలంకలో కొలంబో నుంచి నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నానని, అదే అశోక వాటిక. సో సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టాడో ఆ ప్లేస్ అనమాట. దాన్ని సీతా ఎలియా అంటారు. సో నూరెలియా అనే ఒక కొండ ప్రాంతంలో ఉంది. సో సీతా ఎలియాకి వెళ్ళబోతున్నాము. సో వెళ్ళే దారిలో నాకు ఇక్కడ ఈ ప్లేస్ చూపించాలనిపించింది. ఈ స్పాట్లో అన్ని రకరకాల మనకి పైనాపిల్స్ అనేది ఇక్కడ అమ్ముతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ 50-100 రూపీస్ నుంచి, అంటే 100 లంకన్ రూపీస్ నుంచి మొదలు పెడితే 100, 200, 250, 400, 650 కూడా ఉంది. సో మనకి ఏంటంటే సైజ్ ఆఫ్ ద పైనాపిల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో 100 రూపాయలకి ఇంత చిన్నది ఉంది, 650 రూపాయలకి అంత పెద్దది ఉందన్నమాట. సో 100 రూపాయలు అంటే మన లెక్క ప్రకారం హార్డ్లీ 30 రూపాయలు కూడా అవ్వదు. అది 650 అంటే దాదాపు 200 రూపాయలకి మనకు అది దొరుకుతుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ రేపేమో శ్రీలంకలో శ్రీలంకన్ న్యూ ఇయర్ అనమాట. సో శ్రీలంకన్ న్యూ ఇయర్ ఉండడం వల్ల రేపు ఎక్కడికి వెళ్ళడానికి, అంటే అవుట్ సైడ్ వెళ్ళడానికి లేదు. సో ఈ రోజే ఖచ్చితంగా తిరగాలన్నమాట. యాక్చువల్గా నైట్ క్లబ్స్, డాన్స్ బార్స్ రకరకాలు ఉంటాయన్నమాట ఇక్కడ యాక్టివిటీస్. ఆ నైట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ న్యూ ఇయర్కి ఒక 2-3 రోజుల ముందు నుంచి అన్నీ క్లోజ్ చేస్తారంట. సో శ్రీలంకన్స్, తమిళియన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే న్యూ ఇయర్ రేపు అనమాట. సో ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మంత్. ఈ మంత్లో రకరకాల యాక్టివిటీస్, రకరకాల సెలబ్రేషన్స్ అనేది ఈ మంత్ ఇక్కడ జరుగుతున్నాయి మన ప్రపంచం మొత్తంలో. సో అలాంటి ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి వెళ్ళే దారంతా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. అదొక కొండ ప్రాంతంలో ఉందని చెప్పాను కదా. సో హిల్ స్టేషన్కి వెళ్ళబోతున్నాము. ఆ హిల్ స్టేషన్ ఎలా ఉంది, వెళ్ళే దారి ఎలా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ ఈ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నాము. ఈ కార్కి ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను. సో పెట్రోల్ ఇక్కడ 371 రూపీస్ పర్ లీటర్ ఉందంట. 371 రూపీస్ లంకన్ రూపీ, అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 101 రూపాయి. అంటే బేసిక్లీ మన ఇండియాలో 110 రూపాయలు ఉంది, దాదాపు 109 నుంచి 110 రూపాయలు ఉంది పెట్రోల్. అంటే అక్కడికంటే ఇక్కడ ఒక 10% తక్కువకే ఉంది మనకి శ్రీలంకలో మాత్రం. సో శ్రీలంక అనేది జనరల్గా ఇది ఒక ఐలాండ్ నేషన్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఇక్కడ పెట్రోల్ మాత్రం కాస్ట్ తక్కువే. సో వెళ్ళే దారిలో క్యాండీ ఇంకొక 10-15 కిలోమీటర్స్లో ఉంది. అది సెకండ్ క్యాపిటల్ అని చెప్పాను కదా. ఆ క్యాండీ ఆల్రెడీ మనకి ఇప్పుడు హిల్ స్టేషన్ స్టార్ట్ అయింది. సో హిల్ స్టేషన్ స్టార్ట్ అయిన దగ్గర పెహలా కడుగనవ్వ శ్రీ ఆనంద విహారాయ అని చెప్పేసి ఒక స్పాట్ కనిపించింది. అది చూడగానే చాలా బాగా అనిపించింది. ఈ స్పాట్ మిస్ చేయొద్దు అనిపించి కంపల్సరీ మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బుద్ధుడు విగ్రహం కట్టారు. ఎంత హ్యూజ్ బుద్ధుడు ఉన్నాడో చూడండి. సూపర్బ్ ఉంది కదా, అల్టిమేట్ ఉంది ఈ బుద్ధుడి విగ్రహం. చాలా పెద్దగా, చాలా పెద్దది, చాలా హ్యూజ్ ఉంది. మళ్ళీ లిటరలీ రోడ్డు పైనే ఉంది. ఇది రోడ్డు, ఇక్కడ టెంపుల్. అంటే ఇక్కడ విగ్రహం ఉంది, లోపల టెంపుల్ ఉంటుంది. సో కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది. సో ఈ సీనరీ అనేది మిస్ చేయొద్దు అనిపించి చూపిస్తున్నా. చూడండి, సూపర్బ్ కదా. ఈ అశోక వాటికకి వెళ్ళే దారిలో మల్టిపుల్ టూరిస్టిక్ అండ్ చూడాల్సిన స్పాట్స్ ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది, సైట్ సీయింగ్ స్పాట్స్. సో ఇప్పుడు అక్కడ ఒకటి కనిపిస్తుంది, ఆ రాక్. అక్కడ ఆ రాక్ అనేది బైబిల్ రాక్ అంటారంట. అది ఎందుకనంటే బైబిల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. బైబిల్ బుక్ పెడితే ఎలా ఉంటుందో అని. సో అది బైబిల్ అనే కాదు, ఈవెన్ ఖురాన్ అయినా అనుకోవచ్చు, లేకపోతే మన భగవద్గీత అయినా అనుకోవచ్చు. ఏదైనా సరే ఒక పుస్తకం అలా ఒక బుక్ లాంటి దాన్ని మనము పెడితే ఎలా ఉంటుంది అనేది అలా ఉందన్నమాట కొండ అనేది. సో సూపర్గా ఉంది కదా. సో వీళ్ళు అనడం బైబిల్ రాక్ అంటున్నారు, కానీ మనం భగవద్గీత రాక్ అనుకుందాం. మనం భగవద్గీత రాక్ అనుకుందాం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో మనకు ఒక పుస్తకాన్ని అమర్చినట్టు ఉన్న కొండ అనమాట. సూపర్బ్ ఉంది కదా, అల్టిమేట్ ఉంది ఈ వ్యూ అనేది. సో అందుకే ఇది కూడా మిస్ చేయొద్దని. కానీ ఇప్పుడిప్పుడే లైట్గా సన్న చినుకులు మొదలయ్యాయి.
నిన్నే సాయంత్రం వర్షానికి ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోయి నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళలేకుండా జరిగింది. ఈ రోజు అలా క్యాన్సిల్ అవ్వకూడదని కోరుకుంటున్నా. అశోక వాటికి వెళ్ళేంత వరకు మనకి ఎలాంటి వర్షపు అంతరాయం కలగకుండా ఉండాలని కోరుకుందాం. ఆల్రెడీ వర్షం మొదలైంది, అందుకే మీకు అక్కడ ఆ కొండలు అనేది కనిపించట్లా. గాలి ఎంత హెవీగా వస్తుంది అనేది ఇక్కడ గొడుగు కొట్టుకుపోయే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ వర్షం మొదలైంది. ప్లస్ ఇక్కడ మనకి స్వీట్ కార్న్ అమ్ముతున్నారు, కాకపోతే ఫ్రై చేసి ఇవ్వరంట, ఓన్లీ ఉడకబెట్టిన ఇస్తారంట. సో స్వీట్ కార్న్ తీసుకొని తినేసి బయలుదేరదాం. సన్న చినుకులుగా మొదలైంది, ఇప్పుడు హెవీ రెయిన్గా మారింది. సో చూడండి, మనకి మామూలుగా నాకైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టింది అయితే ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే స్వీట్ కార్న్ మామూలుగా థియేటర్లో తింటాను, కానీ ఇవైతే నేను ఓన్లీ వేయించిందే ఇష్టపడతాను. కానీ ఇక్కడ మాత్రం ఉడకబెట్టింది తినాల్సి వస్తుంది. ఆల్రెడీ మంచి వర్షము, హిల్ స్టేషను, దాంట్లో స్వీట్ కార్న్, సెక్సీ కాంబినేషన్. ఇక్కడ ఒక మెమోరియల్ టవర్ ఒకటి ఉంది. ఈ టవర్ అనేది మిస్టర్ డోస్. సో హీఈస్ ద ఇంగ్లీష్ మ్యాన్, సో బ్రిటిషర్. ఎవరైతే ఈ రోడ్డు కట్టారో అతనికి ఇక్కడ ఒక మెమొరబుల్ టవర్ అనేది కట్టడం జరిగింది. కొలంబో నుంచి అశోక వాటికకి కేవలం 175 కిలోమీటర్స్ మాత్రమే, కానీ ఆల్మోస్ట్ 5.5 అవర్స్ జర్నీ టైం అంటే ఏంటో అనుకున్నా. సో చూడండి, రోడ్డుకి ఇరువైపులా, అటువైపు ఇటువైపు అన్ని వైపులా కూడా అయితే ఇల్లు లేదా షాపులు. సో లిటరలీ రోడ్డుకి పక్కనే ఈ ఇల్లు షాపులు ఉన్నాయి. సో మనకి అటువైపు నుంచైనా ఇటువైపు నుంచైనా ఒక్క కార్ మాత్రమే పట్టే అవకాశం ఉంది, ఇంకెక్కువగా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఇలా ట్రాఫిక్ జామ్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు యాక్చువల్గా హాలిడే అనమాట. రేపు వీళ్ళకి శ్రీలంకన్ న్యూ ఇయర్ కాబట్టి ఎవరు ఎక్కువగా లేకుండా ఊర్లలో ఉన్నారు కాబట్టే ఈ 5-5.5 గంటలు, లేదంటే 6 నుంచి 7 గంటలు పడుతుందంట. అంత టైం పడుతుంది, అంత డిస్టెన్స్లో ఉంది. సో దీనివల్లే మనకి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ వర్ణదేవుడు కరుణించి మనకి అశోక వాటిక దర్శనం, సీతమ్మ వారి గుడి సూపర్గా దర్శనం అవ్వాలని కోరుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే అశోక వాటికకి వెళ్తాము. సో ఇదంతా మనకి కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంది. గత 10 కిలోమీటర్ల నుంచి 10-15 కిలోమీటర్ల నుంచి కంప్లీట్ ఘాట్ సెక్షన్. ఆల్రెడీ పొట్ట విపరీతంగా తిప్పేస్తుంది, అందుకే కొంచెం బ్రేక్ తీసుకుందామని అట్లాగే టీ ఎస్టేట్స్ చూపిద్దామని చెప్పేసి ఆపాను. ఎక్కడ ఆపినా టీ ఎస్టేట్సే కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వెజిటబుల్ ఎస్టేట్స్ కూడా ఉన్నాయంట. సో సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా, చాలా బాగా. అంటే వీళ్ళు ఘాట్ సెక్షన్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మొత్తం అన్ని టీ ఎస్టేట్స్, వీళ్ళు టీ ప్రొడక్షన్ అనేది అక్కడ చూసుకోవచ్చు మీరు, టీ ఫ్యాక్టరీ అండ్ లౌంజ్ అని. సో ఇక్కడ కూడా టీ ఫ్యాక్టరీ లౌంజ్ ఉంది. సో ఎక్కడ చూసినా మీకు ఫ్యాక్టరీ లౌంజ్, టీ ప్రొడక్షన్, వీళ్ళకున్న ఈ కొండల్ని గుట్టల్ని బాగా యూటిలైజ్ చేసుకొని టీ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎట్లాగో హిల్ స్టేషన్స్లో టీ అనేది చాలా బాగా ప్రొడక్షన్ అవుతుందని అందరికీ తెలిసిందే. మనకి ఇక్కడ వీటిని టుక్ అంటారు, టుక్ rental.com అని చెప్పేసి అని. మన ఆటోల్లాగా ఇక్కడ టుక్ అంటారు. ఆల్మోస్ట్ ఏషియాలో మన ఇండియా వదిలేస్తే మిగతా ఎక్కడ చూసినా టుక్ అనే అంటారు. సో ఆటోలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, కాకపోతే ఇక్కడ రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. మన కొలంబోలోనేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో మల్టిపుల్ కలర్స్లో ఆటోలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే కొంచెం కష్టపడి ఇప్పటికీ 6 గంటలు దాటింది మేము బయలుదేరి. సో ఇంకొక 1.5 గంటలు పడుతుందంట, దాదాపు 8 గంటలు పడుతుంది. సో అంత కష్టపడి అక్కడికి అశోక వాటికకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్గా అన్ని చోట్ల కూడా టీ ఎస్టేట్స్ అలాగే ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకు ఆగామంటే, ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటూ పోతే మనకి ఒక హ్యూజ్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వాటర్ ఫాల్స్ అనేది. దాని దగ్గర కూడా వెళ్తాము, కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్లో చాలా బాగా అనిపించింది, అందుకే చూపిస్తున్నా. ఇక్కడ మనకి నది కూడా ఉంది. సో ఈ నది అక్కడ కొండకు కనెక్ట్ అయ్యి మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది ఫామ్ అయినట్టు. సూపర్బ్ ఉంది కదా, అవసరం. ఇంకో 30 కిలోమీటర్స్లో మనకి అశోక వాటిక ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక టనెల్ వచ్చింది, రంబోడా టనెల్లోంచి వెళ్తున్నాము. సో కొండను తొలిచి ఈ టనెల్ కట్టడం అనేది జరిగింది. ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే మనకి అశోక వాటిక వస్తుంది. వాటర్ ఫాల్స్ చూసుకున్నాము,
వావ్, సూపర్గా ఉంది కదా టనెల్. అయిపోయింది, టనెల్ నుంచి బయటకు వచ్చాం. సో ఫైనలీ నూర్ ఎలియా. సో నూర్ ఎలియా అనే ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడే మనకు ఇంకా ముందుకెళ్తే సీతా ఎలియా, అక్కడే మనకి అశోక వాటిక ప్లస్ సీతమ్మ వారి టెంపుల్ అనేది ఉంటుంది. సో నూర్ ఎలియాకి అయితే వచ్చేసాము. దాదాపు 8 గంటల ప్రయాణం చేసి చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ అది కాకుండా లాస్ట్కి వచ్చేసరికి ఘాట్ సెక్షన్లో కడుపు తిప్పేస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా నేను చూడాలి, మీకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇంకా కూడా ఘాట్ సెక్షన్ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడ రేపు శ్రీలంకన్ న్యూ ఇయర్ ఉండడం వల్ల ఇక్కడ నువర్ ఎలియాలో ఇట్స్ ఏ ఫెస్టివల్ టైం అనమాట. సో అందుకే చాలామంది విజిటర్స్ వచ్చారు. ప్లస్ అంతేకాకుండా ఇన్ని రకాల ఫ్లాగ్స్, డెకరేషన్స్, అసలు జనాలతో హడావిడి ఇవన్నీ చాలా హెవీగా ఉంది. ఇప్పటిదాకైతే అసలు అంటే మనకి రోడ్లపైన ఎక్కువ ట్రాఫిక్ ఏం కనబడలే, కానీ వెహికల్స్ అయిపోవడము లేదంటే స్లోగా వెళ్ళడమే తప్పించి మనకి నార్మల్ జనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం జనాలతో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైం కాబట్టి మ్యాక్సిమం చాలామంది ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ స్పోర్టింగ్ యాక్టివిటీస్, జిప్ లైనింగ్ నుంచి మొదలు పెడితే వాటర్ స్పోర్ట్స్ వరకు, బోట్ రైడ్ వరకు రకరకాల స్పోర్టింగ్ యాక్టివిటీస్ అనేది కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం జనాలతో నిండిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ వర్షం మొదలైంది. అది ఎంత తొందరగా వర్షం తగ్గిపోతే అంత బెటర్. ఇంకొక 10 minutes 5 kilometers అవే ఫ్రమ్ అశోక వాటిక. సో ఫైనలీ నేను మీకు నిన్న చెప్పిన ఆ సర్ప్రైజ్ ఈరోజు ఆల్రెడీ రావడం జరిగింది. చెప్పాను కదా, అశోక వాటిక. సో సీతమ్మ వారు, సో రావణాసురుడు సీతమ్మ వారిని మన ఇండియా నుంచి ఆల్ ది వే లంకా నగరంలో అశోకవనంలో తీసుకొచ్చి పెట్టిన స్థలం ఇది. ఇక్కడే సీతమ్మ వారి గుడి కట్టడం జరిగింది. ఆ సీతమ్మ వారి గుడిని ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్రెడీ వర్షం పడుతుంది, కానీ ఈ వర్షంలో కూడా ఈ గుడి అనేది దగదగ మెరిసిపోతుంది. సూపర్గా ఉంది. సో లైట్ సన్న చినుకులు ఉన్నా కూడా సూపర్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ నుంచి మనం లోపలికి అక్కడ కింద నుంచి వెళ్ళాలి, చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్దాము. కానీ ఇక్కడ మాత్రం నాకు ఈ బయట మనకి ఫస్ట్ అక్కడ హనుమంతుడు, సీతారాములు, లక్ష్మణుడు వీళ్ళ విగ్రహాలు కనిపిస్తున్నాయి. సో ఈ విగ్రహాలు ఇక్కడ కూడా హనుమంతుడు కనిపిస్తున్నాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు లోపల ఎలా ఉంది, ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ గుడి ఎలా ఉందనేది మనం గుడి ఆవరణ అంతా చూసుకుందాము. కాకపోతే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, చాలా పెద్దగా ఉంటుంది అశోకవనం అంటే అని. కానీ అశోకవనంలోని అశోక వాటిక అనేది చాలా చిన్న ఒక గుడిలాగా తయారైంది. ఒకప్పుడు రావణాసురుడేమో అమ్మవారిని ఎత్తుకొని వచ్చేసాడు. ఆ తర్వాత ఆంజనేయుడేమో, హనుమంతుడేమో మన రాముణ్ణి వీళ్ళందరినీ వాళ్ళు పుష్పక విమానంలో వాళ్ళు వెళ్ళిపోయారు. మనం మాత్రం ఈరోజు బై రోడ్ రావాల్సి వచ్చింది. బై రోడ్ రావడంతో దాదాపు 8 గంటలు పట్టింది నాకు కొలంబో నుంచి రావడానికి. ఇండియా నుంచి అయితే ఇంకెంత కష్టమయ్యేది. మనకి డైరెక్ట్ హెలికాప్టర్ ఉంటే బాగుండేది కదా, నాకు అదే అనిపించింది. సో ఇక్కడ మనం చెప్పులు వదలాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి రకరకాల శ్లోకాలు వాటికి సంబంధించినవి. సీతా బర్త్ అని, సీతా స్వయంవరం అని, ఆ తర్వాత మాతా సీత ఫ్రమ్ అద్భుత రామాయణ ఆఫ్ మహర్షి వాల్మీకి అని, ఇవన్నీ కూడా స్టోరీ అండ్ శ్లోకాస్ అనేది ఇక్కడ డివోటీస్కి చెప్పడం జరుగుతుంది అని ఇక్కడ పెట్టారనమాట బోర్డు. సో చాలా బాగుంది. సీతారాముల కళ్యాణం ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఫోటో, చాలా బాగుంటుంది. రిటర్న్ ఆఫ్ అయోధ్య. సో అయోధ్య నగరానికి ఇక్కడ అశోక వాటికలో ఉన్న సీతమ్మ వారిని రావణాసురుడు చెర నుంచి రాముడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఉన్న ఫోటో అన్నమాట. ఇదే అశోక వాటిక. ఇక్కడ అశోక వాటిక అని రాస్తుంది కదా. సో మన హనుమంతుడు ఆయన సీతమ్మ వారి అంగుళ్యూకాన్ని చూపించి రాముడి యొక్క ఆనవాళ్ళు చూపించే స్థలం అనమాట. ఇది అంతటి పుణ్యస్థలము. సో అలాంటి పుణ్యస్థలానికి ఇప్పుడు మనం రావడం జరిగింది. సో నాకైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి శ్రీలంకకి ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఇక్కడ ఈ అశోక వాటికకు కానీ అశోక వనానికి కానీ రావడానికి కుదరలేదు. సో ఇక్కడ కూడా అదే రాస్తుంది మనకి, సీతా అమ్మన్ టెంపుల్ అశోక వాటిక. సో మనం అమ్మవారు అంటాము, ఇక్కడ తమిళ్లో వాళ్ళు అమ్మన్ అంటారు. అందుకని సీతా అమ్మన్ అంటే సీతమ్మవారి టెంపుల్ అని చెప్పేసి అని ఇక్కడ రాస్తుంది. సో ఇక్కడ నుంచి అక్కడ మనకి సీతమ్మన్ హోలీ రివర్ అని కూడా ఉంది. సో సీతమ్మ వారి యొక్క అక్కడ ఎవరైతే అమ్మవారు ఎక్కడైతే స్నానం చేసేవారో అక్కడ ఒక హోలీ నది ఉంది. ఆ నదికి ప్లస్ అంతేకాకుండా లార్డ్ హనుమాన్,
సో మన హనుమంతుడు ఎక్కడైతే తన పాదం పెట్టాడో దాని యొక్క ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. వీలైతే అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాం. యాక్చువల్ ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ గర్భగుడి ఉండాలి. ఇక్కడ మొత్తం మనకి సీతారాముల విగ్రహాలు అవన్నీ ఉండాల్సింది. కానీ ఇక్కడ రెస్టరేషన్ అండ్ రెనోవేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనకి అమ్మవారి విగ్రహాలు ప్లస్ హనుమంతుడి విగ్రహాలు అండ్ వినాయకుడి విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు హనుమంతుని యొక్క విగ్రహము ప్లస్ అమ్మవారి విగ్రహము, సీతారామ లక్ష్మణులు విగ్రహం. సో సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఆల్రెడీ మనకి క్షేత్ర మహిమ అనేది తెలుసు కాబట్టి ఇక్కడ అసలు ఈ విగ్రహాలు ఎవరు పెట్టారు, ఎవరు ప్రతిష్ఠించారు అనేది ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం పంతులు గారిని కనుక్కొని దాని ఆ డీటెయిల్స్ కూడా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాం. ఈ విగ్రహాలని ఎన్నిసార్లు చూసినా తనివి తీరినట్టుగా ఉంది. అటు హనుమంతుడు కానీ, ఇటు వినాయకుడు కానీ, సీతారామ లక్ష్మణులు కానీ ఎంత బాగా చెక్కారు విగ్రహాలు అయితే. ప్రాణం ఉట్టి పడుతున్నాయి ఈ విగ్రహాల్లో అయితే. సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా జన్మనైతే ధన్యం అయిపోయింది. సీతమ్మ వారిని ఉంచిన స్థలంకి వచ్చి ఆ సీతమ్మ వారి దర్శనం చేసుకుంటున్నాం మనం. విగ్రహాలు అయితే ప్రాణకలు ఉట్టి పడుతుంది. నాభిల్ల గోత్రం రామకృష్ణ నామిన్యాం వీణాధరి నామిన్యాం ఆయుష్ నామిన్యాం అక్షయ్ నామిన్యాం ఏసాం సగపరివార కుటుంబం క్షేమాత్తనయనియామేది శ్రీమన్నారాయ నమః. శరీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. ఇక్కడే సీతమ్మ వారి కోవిల. సో కోవిల అంటారు వాళ్ళు, మనమేమో గుడి అంటాము. సో ఆ కోవిల, ఆ తర్వాత ఇక్కడ జలపాతం నది, అక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ మనకి హనుమంతుని పాదం. సో ఎంత పెద్ద పాదమో చూడండి. అక్కడ లోపలికి అయితే వెళ్ళే అవకాశం లేదు, అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ నుంచి ఇంత దగ్గర నుంచి అయితే చూసే అవకాశం ఉంది. అది సీతమ్మ వారు హనుమంతుడిని తన చూడామణిని ఇచ్చిన స్థలం అన్నమాట. ఇదే అశోక వాటిక. సో కొండ ప్రాంతం చూసుకోవచ్చు. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయి సూపర్గా చాలా బాగుంది వెదర్ అయితే. అసలు ఏమాత్రం చలి లేదు, వేడి లేదు, ఎంత బాగుండాలో అంత బాగుంది. సో సమయం 4:16. సో అస్సలు సిసలైన సమయం అనుకోవచ్చు అనమాట. అటు లేటు కాలేదు, చీకటి అవ్వలేదు, అట్లాని బాగా వేడి లేదు, బాగా చలి లేదు, ఏది లేదు. వర్షం కూడా ఆగిపోయి సూపర్గా ఉంది. సో ఇది మనకి అసలైన సిసలైన సమయం అనమాట. సో ఇలాంటి ఈ సమయంలోనే మనము ఆ హనుమంతుని యొక్క పాదం దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందాన్ని కలిగించే సిచ్యువేషన్ అనమాట. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. సో మొత్తానికి ఇక్కడికి నేను అశోక వాటికకి రావడము, సీతమ్మ వారి దర్శనం చేసుకోవడము మీకు చూపించడం జరిగింది. అక్కడ హనుమంతుడు ఏదైతే ఉందో హనుమంతుని పాదం కూడా చూసుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రెస్టరేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి సో అదైతే మనం వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మీకు అది దూరం నుంచి చూపించాను. నేనైతే నా జన్మ ధన్యమైందని ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ అశోక వాటిక చూసి? అశోక వాటికలోని అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సీతారామ లక్ష్మణ హనుమంతుడితో సహా వాళ్ళ విగ్రహాల్లో ప్రాణం అయితే ఉట్టిపడుతుంది. సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. సో అలాంటి దర్శన భాగ్యం నాకు కలిగింది. ఈసారికి కుదిరింది 4వసారికి శ్రీలంక రావడం. సో ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. వన్స్ అగైన్ జై శ్రీరామ్. ఇక్కడ శ్రీరామ్ దోసా కెఫే అనే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి వెజిటేరియన్ ఫుడ్ దొరకదా అని అనుకుంటే ఇక్కడ ఇది గుడి ఎదురుగానే కాబట్టి అదే అమ్మవారి గుడి, సీతారాముల ఆంజనేయ స్వామి గుడి. ఆ తర్వాత ఇక్కడ దోసా కెఫే ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తా. ఇక్కడ మనకి ప్లెయిన్ దోశ 100 రూపీస్ అని ఉంది. 100 లంకన్ రూపీ అంటే మన లెక్క ప్రకారం 30 రూపాయలు కూడా కాదు, 28 రూపాయలకు దొరుకుతుంది. కానీ అదే మసాలా దోశకు వచ్చేసరికి 370 రూపీస్ అంటే మన లెక్క ప్రకారం 110 రూపీస్. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు అంటే మసాలాలో పొటాటో ఉంటుంది కదా. సో పొటాటోస్ అనేది వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని అదే ప్లెయిన్ దోశ అయితే ఓన్లీ దోశ పిండే కాబట్టి వాళ్ళకి పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి అత్యంత తక్కువ రేట్లో 28 రూపాయలకే మన ఇండియన్ రూపీస్లో 28 రూపాయలకే దొరుకుతుంది. ఇది మాత్రం మసాలా దోశ 100 రూపాయలు, అదే ఆనియన్ దోశ అయితే 80 రూపాయలకు దొరుకుతుంది. సో అది పరిస్థితి. సో ఇలా ఇంత ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే చూపిద్దామని. దోశ వచ్చిన తర్వాత అది ఎలా ఉందో చూసి అది టేస్ట్ కూడా చెప్తాను. మసాలా దోశ అయితే ఆర్డర్ చేశాను. సో చూడటానికి అయితే బాగుంది. మసాలా లోపల పెట్టారు, దోశ లోపల బాగానే చేశారు. ఆ తర్వాత చట్నీ ఇచ్చారు అండ్ సాంబార్ కూడా ఇచ్చారు. సో టేస్ట్ చేసి చూద్దాం.
బాగుంది, మన ఇండియాలో చేసినట్టునే. సాంబార్ కూడా బాగుంది. మొత్తానికి మన ఇండియన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందా లేదా అని అనుకుంటే దోశతో ఇండియన్ ఫుడ్ అయితే దొరికింది. సో దీంతో ఇక్కడ నా ఆకలిని అయితే తీర్చుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి హోటల్కి వెళ్ళడానికంటే ముందు ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది, సూపర్బ్గా అనిపించింది. కాకపోతే వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉందంట, కానీ ఎంత సూపర్బ్ ఉంది చూడండి. అక్కడ మల్టిపుల్ ధారలలోంచి వస్తూ అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఈ వ్యూ అనేది మిస్ చేయొద్దు అనిపించి చూపిస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఒక వాటర్ ఫాల్ చూసాం కానీ అది చాలా చిన్నగా ఉంది. ఇది కొండల మధ్యలోంచి చుట్టూరా మొత్తం అంతా మబ్బులు, కంప్లీట్ ఫాగ్ ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఎందుకంటే అక్కడ కొండరాళ్ళు నల్లగా ఉండడం వల్ల ఆ తెల్లగా వాటర్ ఫాల్స్ అనేది పాలధారలాగా అనిపిస్తుంది. సూపర్గా ఉంది కదా, బ్యూటిఫుల్. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియోని ఇక్కడ ముగించేస్తున్నా. అంత మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, ఇంత మంచి కొండపైన ఇలాంటి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంతకు మించి నేను ఇంకేమి ఈరోజు యాక్టివిటీస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ 8 గంటల పాటు ట్రావెల్ చేసి కొండ మీదకి ఎక్కాము. ఆల్రెడీ ఇప్పుడు 1 గంట సేపు ట్రావెల్ చేసి వచ్చాము. ఇంకా కనీసం 5-6 గంటల పాటు నేను ట్రావెల్ చేసి ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈవినింగ్ 6:30. సో ఇంతకు మించి ఇంకా ఈరోజు తిరిగే ఓపిక లేదు. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సీ యూ టుమారో, టేక్ కేర్, బై.